పరలోకము నుండి దిగి వచ్చినవాడు. ఏం చేశాడు ఆయన? పరలోకము నుండి దిగి వచ్చాడు ఆయన. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు, సెకండ్ ఫ్లోర్కి దిగి వచ్చాడు ఆయన, దూకి రాలా. అర్థమైందా మీకు? ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు ఆయన, సెకండ్ ఫ్లోర్కి ఏం చేశాడు ఆయన? దిగి వచ్చాడు ఆయన, దిగి వచ్చాడు ఆయన. కాబట్టి పరలోకం వెళ్ళడానికి ఆయనే మార్గం. యాకోబు ఆదికాండం 28వ అధ్యాయములో యాకోబు చూసిన నిచ్చెన ఆయనే, మెట్లు. ఒక కొన భూమిని, ఒక కొన ఆకాశాన్ని ఆనుకోనుంది. అర్థమవుతుందండి? కాబట్టి ఆయన పరలోకము నుండి వచ్చినవాడు. అక్కడికి వెళ్ళటానికి మార్గం ఆయనే చూపించాలి, ఎవరు చూపించలేరు. ఎవరికి తెలియదు కూడా, ఎవరికి తెలియదు కూడా.